అందరికీ నమస్తే అండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రేపు సింగపూర్ వెళ్ళబోతున్నారు. 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆయనతో సహా అధికారులు కూడా మొత్తం 15 మంది బృందం సింగపూర్లో పర్యటించబోతున్నారు. మీకు గుర్తుందే ఉంటుంది, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కూడా ఇటీవల సింగపూర్ పంపించారు. అక్కడ విద్యా విధానాలను అధ్యయనం చేసి రావడానికి, అక్కడ బోధనా పద్ధతులు, విద్యా విధానం, సో అక్కడ మొత్తం స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ మొత్తం అన్నీ అధ్యయనం చేశారండి. వీలైనంత వరకు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ప్రభుత్వ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బృందాన్ని సింగపూర్ పంపించారు. అలాగే ఒక నెల రోజుల కిందట, ఒక 3 వారాల కిందట మంత్రుల బృందం కూడా సింగపూర్ వెళ్ళొచ్చారు. అక్కడ గవర్నెన్స్, అక్కడ పరిపాలన విధానాన్ని అధ్యయనం చేసి వచ్చారు. సో ఇప్పుడు తాజాగా ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు 15 మంది అధికారుల బృందంతో కలిసి మంత్రి నారా లోకేష్ గారు సింగపూర్ వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ విద్యా విధానాన్ని అండ్ నైపుణ్యాభివృద్ధి విధానాన్ని అండ్ ఈ గవర్నెన్స్ అంశాన్ని, ఈ 3 అంశాలను నారా లోకేష్ గారి బృందం ఇక్కడ అధ్యయనం చేసి మన రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే, సింగపూర్లో విద్యా విధానం వరల్డ్లో బెస్ట్ అన్నమాట. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానం ఇక్కడ మంచిది. సో సింగపూర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ అమాంగ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, పర్టికులర్లీ noted for top tier performance in mathematics, science and reading by PISA. It focuses on deep. సో ఇది అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది అనమాట. వరల్డ్ లీడింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, కరికులం ఫిలాసఫీ ఉంటుంది, హైలీ వాల్యూ టీచర్స్ ఉంటారు, సో బైలాంగ్వేజ్ పాలసీ ఉంటుంది, స్ట్రక్చర్డ్ పాత్వేస్ అండ్ ఇట్లా. సో ఈ విధానం బాగుంటుంది కాబట్టి దీన్ని స్టడీ చేయడానికి ఈ బృందం వెళ్తుంది. ఇక్కడ విద్యా విధానంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సో నైపుణ్యాభివృద్ధి ఇక్కడ ఎలా ఉంది, దానికి ఏ విధంగా యువతకు శిక్షణ ఇస్తున్నారు, ఏ విధంగా ఉద్యోగాలు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా. ఎందుకంటే సింగపూర్ ఈ స్కిల్ డెవలప్మెంట్లో కూడా వరల్డ్లో టాప్ కంట్రీగా ఉంది. సింగపూర్ ఈజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, ర్యాంక్డ్ టాప్ ఇన్ 2023 ఫర్ అట్రాక్టింగ్ అండ్ రీటైనింగ్ టాలెంట్ డ్యూ టు robust skill future movement which provides lifelong learning opportunities and credits for citizens. The ecosystem focuses on AI, cyber security and digital skills supporting over అని చెప్పి అంటే గత కొన్ని సంవత్సరాలుగా సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్లో టాప్ పొజిషన్లో ఉంది. సో ఆ విధానం ఏంటి, వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది అధ్యయనం చేసి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే క్రమంలో లోకేష్ గారి బృందం సింగపూర్ వెళ్తున్నారు. అలాగే ఈ గవర్నెన్స్లో కూడా ఆల్రెడీ మన రాష్ట్రంలో ఈ గవర్నెన్స్ చాలా వరకు అమలు చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తున్నారు, అది మంచి ఫలితాలు వస్తున్నాయి. సో దీన్ని ఇంకా విస్తృతం చేయడానికి, ఇంకా ఏ విభాగాల్లో ఏ అంశాల్లో ఈ గవర్నెన్స్ తీసుకురావచ్చు అనేది స్టడీ చేయడానికి లోకేష్ గారి బృందం వెళ్తున్నారనమాట. మీరు సింగపూర్ ఇస్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ అమాంగ్ ద వరల్డ్స్ టాప్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఈ గవర్నమెంట్, సెక్యూరింగ్ 3rd place గ్లోబలీ ఇన్ 2024 యునైటెడ్ నేషన్స్ ఈ గవర్నమెంట్ సర్వే. It is widely recognized for its advanced, secure digital infrastructure such as SingPass system అని ఒక ఇక్కడ సెంట్రలైజ్డ్ అండ్ యూజర్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుందంటండి. అది కాంప్రహెన్సివ్ డిజిటల్ సర్వీసెస్ అందిస్తుంది అనమాట. సో వీళ్ళు ప్రపంచంలోనే టాప్ ర్యాంకింగ్ ఉంది ఈ గవర్నెన్స్ విషయంలో. సో దాన్ని అధ్యయనం చేయడానికి ఇక్కడ ఏమేమి విధానాలు ఉన్నాయి, అది మనం ఎంతవరకు మన రాష్ట్రంలో అమలు చేయొచ్చు అనేది పరిశీలించడానికి కూడా వెళ్తున్నారు. ఇలా మనం ఎప్పుడైనా సరే మనకంటే బెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు చూడండి, విద్యార్థులే ఉన్నారు. ఒకరికి 60 మార్కులు వస్తాయి, ఒకరికి 90 మార్కులు వస్తాయి. 60 మార్కులు వచ్చే స్టూడెంట్ పేరెంట్స్ ఏమంటారు, అరే 90 మార్కులు వస్తున్నాయి కదా, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చదువుకొని కావాల్సిన నేర్చుకో అంటారు కదా. సో చిన్నతనం నుంచే అంటే మనకంటే ఎవరు బెస్ట్గా ఉన్నారో, ఎవరైతే పైన ఉన్నారో, ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ పరిపాలన విధానాన్ని, వాళ్ళు అమలు చేస్తున్న పాలసీలను స్టడీ చేయడం తప్పేమీ కాదు. అందులోకి సింగపూర్తో మన రాష్ట్రానికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదో సింగపూర్ని దోషిగా చూపించినప్పటికీ, సింగపూర్లో కొంతమంది వ్యక్తులను దోషులుగా చూపించినప్పటికీ, సింగపూర్ అనేది హాస్పిటల్స్లో కానీ, అంటే వైద్యంలో కానీ, విద్యలో కానీ టాప్లో ఉందన్నమాట. దాంతోపాటు నైపుణ్యాభివృద్ధి, గవర్నెన్స్ చాలా రంగాల్లో సింగపూర్ టాప్లో ఉంది.
కాబట్టి అక్కడికి వెళ్ళి అధ్యయనం చేయడం తప్పేమీ కాదు. సో అందుకే లోకేష్ గారు మరో 15 మంది బృందంతో కలిపి సింగపూర్ వెళ్తున్నారు. అక్కడ అనేక అంశాలను పరిశీలిస్తారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చిన టీచర్స్తో కూడా లోకేష్ గారు భేటీ అవుతారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి అండ్ నైపుణ్యాభివృద్ధి పరంగా యువతకు శిక్షణ ఇవ్వడానికి, సో కొత్త పాలసీలు తీసుకురావడానికి ఈ పర్యటన దోహదం చేస్తుంది అని అందరూ భావిస్తున్నారన్నమాట. సో ఇది కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallaem.com. ఇది మనం ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే మంచి ప్రోడక్ట్ అండి. మీరు ఇప్పుడు పిల్లలకి సమ్మర్ వచ్చింది, ఏ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేసే కంటే వీళ్ళ దగ్గర స్నాక్స్ ఉంటాయి. మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన జంతికలు, మురుగులు, రిబ్బన్ పూస, పకోడా లాంటి స్నాక్స్ ఉంటాయి. అవి మీరు బుక్ చేసుకుని ఒక నెల రోజులైనా సరే ఇంట్లో పెట్టుకొని తినొచ్చు సరదాగా టైంపాస్లో. మంచి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలకు మంచి ఫుడ్ అది, మంచి బలమైన పోషకాహారం. అలాగే వీళ్ళ దగ్గర మీకు పిల్లలకి బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా అట్లాంటివి ఇచ్చేవి కంటే వీళ్ళ దగ్గర ఉండే ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ ఇవ్వండి, మంచి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. వాటితో పాటు ఒక 25 రకాల లడ్డూలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు రీసెర్చ్ చేసి నేర్చుకొని ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని దించారు. వీళ్ళ ప్యాకింగ్ సిస్టమ్ బాగుంటుంది, డెలివరీ సిస్టమ్ బాగుంటుంది, హైజీనిక్ ప్యాకింగ్, యూజర్ రివ్యూస్ బాగున్నాయి. యూఎస్ఏ, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్ అనేక ప్రాంతాల్లో మన సబ్స్క్రైబర్స్ వీటిని బుక్ చేసుకుంటున్నారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారనమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా laddupallaem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.